అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దర్సె హదీస్ రియాదుస్ సాలిహీన్‌లో సబర్ యొక్క అధ్యాయంలో 41 హదీసులు పూర్తి చేసుకున్నాం. 42వ నంబర్ హదీస్ చూద్దాం. హజరత్ అబ్దుల్లా ఇబ్నే మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు గారు ఈ హదీస్‌ను వివరిస్తున్నారు. గజ్వాయ హునైన్ అంటే ముష్రికీనే అరబ్‌తో జరిగినటువంటి మరియు అరబ్ యొక్క అవిశ్వాసుల మొత్తంతో జరిగినటువంటి ఆఖరి యుద్ధాన్ని గజ్వాయ హునైన్ అంటారు. ఆ యుద్ధం మనము గెలవడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి సంఘటనని అబ్దుల్లా బిన్ మసూద్ గారు వివరిస్తున్నారు. ఆయన అంటున్నారు, హునైన్ యుద్ధ దినాన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యుద్ధ ప్రాప్తిని అంటే మాలే గనీమతును యుద్ధం తర్వాత వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అక్కడ వదిలివేసినటువంటి సొమ్ము కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు కానీ దీన్ని ఏమంటారంటే మాలే గనీమత్ అంటారు. దాన్ని తెలుగులో యుద్ధ ప్రాప్తి అంటారు. హునైన్ యుద్ధం తర్వాత లభించినటువంటి యుద్ధ ప్రాప్తిని పంపిణీ చేసినప్పుడు కొంతమందికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రాధాన్యతనిచ్చారు. అంటే ఆ సొమ్ములో కొంతమందికి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే అప్పుడే ముస్లింలుగా అయినటువంటి వాళ్ళను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాని ద్వారా వారి మనసును శాంతపరచాలని లేదా వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేసి ఇస్లాంలో వాళ్ళని పటిష్ఠింపపరచాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అఖ్రా బిన్ హాబిస్ అనేటువంటి వ్యక్తికి ఆయన 100 ఒంటెలు ఇచ్చారు. వైనా బిన్ హిస్ను కూడా 100 ఒంటెలు ఇచ్చారు. 100 ఒంటెలు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అరబ్ ప్రముఖులైన కొందరికి ఆయన కానుకలు ఇచ్చారు. ఈ యుద్ధ ప్రాప్తి పంపిణీలో కూడా ఆ రోజు వారికి ప్రాధాన్యతనిచ్చారు. అంటే ఈ ఫలానా వ్యక్తులకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 100 ఒంటెలేసి ఇవ్వడం జరిగింది. మరికొంతమందికి కానుకలు ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి ఇది చూసి అల్లా సాక్షి ఈ పంపకంలో న్యాయం జరగలేదు. ఈ పంపిణీలో అల్లా యొక్క ప్రసన్నత ధ్యేయాన్ని దృష్టిలో ఉంచుకోలేదు అని అన్నాడు. అల్లాహు అక్బర్ కబీరా. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారే అల్లా యొక్క ప్రసన్నతను దృష్టిలో ఉంచుకోలేకపోతే ఇంకెవరు దృష్టిలో ఉంచుకుంటారో చెప్పండి. కానీ ప్రవక్త గారి ముందు ఇంత పెద్ద మాట ఆ వ్యక్తి అనడం జరిగింది. ఇది విని ఇబ్నే మసూద్ గారు అంటున్నారు, ఇది విని నేను అల్లా సాక్షి తప్పకుండా నేను ఈ విషయం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేస్తాను అని అన్నాను. నేను ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించాను. ఈ విషయం విన్న వెంటనే ఆయన వదనంలో మార్పు వచ్చింది. ఎందుకంటే చాలా పెద్ద మాట అది. ప్రవక్త గారే సక్రమంగా వ్యవహరించలేదు అని చెప్పేసి అనడం, అది ప్రవక్త వీపు వెనకాల ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవడం, అది విశ్వాసం యొక్క ఆహ్, మన యొక్క విశ్వాసాన్ని రూపుమాపేటువంటి వచనాలవి. మన యొక్క ఆమాల్ని, మన యొక్క సత్కార్యాల్ని నాశనం చేసేటువంటి మాటలవి. ఈ విషయాలు వినగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కోపం వచ్చింది. ఆయన ముఖం దానితో ఎర్రబారింది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా మరియు ఆయన ప్రవక్తే న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారు అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఆ సమయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని దూషించలేదు. వారిని ఏమీ అనలేదు. అల్లా మరియు ఆయన ప్రవక్తే న్యాయం చేయకపోతే ఈ భూమిలో ఎవరు న్యాయం చేస్తారు అని ఆయన ఇంకా ఈ విధంగా అన్నారు. ప్రవక్త మూసాపై అల్లా దయదలుచుగాక ఆయన తమ జాతి వారితో ఇంతకంటే ఎక్కువగానే బాధించబడ్డారు. ఎవరు? ప్రవక్త మూసా అలైహిస్సలాం గారు. అయినప్పటికీ ఆయన సహనం వహించారు అన్నారు. అంటే నాకంటే ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రవక్త అయిన మూసా అలైహిస్సలాం గారు వారి జాతి వారు బనీ ఇస్రాయిల్‌తో ఆయన ఎన్నో అగచాట్లు పడాల్సి వచ్చింది. ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. మొట్టమొదట ఆయన ఈజిప్ట్‌కి వచ్చినప్పటి నుంచి తరువాత ఫిరౌను అంతమైపోయి వారి బనీ ఇస్రాయిల్‌ని మొత్తం తీసుకొని నైలు నది దాటినప్పటి నుంచి, దాని తర్వాత యుద్ధాల్లో తలమునకలైనప్పుడు, యుద్ధం చేయమని అల్లాహ్ ఆజ్ఞాపించినప్పుడు వారు యుద్ధం చేయక, మరియు నైలు నది దాటగానే అక్కడ షిర్కుకు పాల్పడి, ఒకటి కాదు, రెండు కాదు, ఏ మాట చెప్తే, ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశానికి వాళ్ళు వ్యతిరేకత చూపి మూసా అలైహిస్సలాం గారి యొక్క కోపానికి కారణమయ్యారు. మూసా అలైహిస్సలాం గారికి చాలా అగచాట్లు పెట్టడం జరిగింది. అయితే వాటన్నిటిపై మూసా అలైహిస్సలాం గారు సహనం వహించారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన్ను గుర్తు చేసుకుంటూ,
నాకంటే ఎక్కువగా మూసా గారిని బాధించారు వారి ప్రజలు. అయినా ఆయన సహనం వహించారు. మీరనే మాటల మీద కూడా నేను సహనం వహిస్తాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఈ బాధను ఇబ్నే మసూద్ రదియల్లాహు తఆలా అన్హు గారు చూసి ప్రవక్త గారి దగ్గర ఇంకెప్పుడు నేను ఆయనకు ఏ విషయము ఇలాంటివి తెలియపరచరాదని మనసులో నిశ్చయించుకున్నాను అన్నారు. అంటే ఇబ్నే మసూద్ రదియల్లాహు తఆలా అన్హు గారికి ఎంత ప్రేమ అంటే ఇట్లాంటి మాటలు ప్రవక్త గారి దగ్గర చెప్పి ఆయన్ను బాధ పెట్టడం అనేదైతే ఉందో ఆయనకు సుతరాము ఇష్టంగా తోచలేదు. అందుకే మళ్ళీ చెప్పలేదు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ప్రవక్తలు అందరికంటే ఎక్కువగా కష్టాలు పడతారు. అందరికంటే ఎక్కువగా మాటలు పడతారు. అయితే వాటన్నిటి మీద సహనం వహిస్తారు. మనలాంటి మనుషులకు కూడా అతను మంచివాడైనా, చెడ్డవాడైనా ప్రజలు మాత్రం మాటలు అనడం మాత్రం మానరు. కాబట్టి మంచి చేసినా, చెడు చేసినా మాటలు అనడం అయితే మానరు. మాట పడడం అయితే తప్పదు. కానీ మన యొక్క ప్రసన్నత అల్లాహ్ తాలా వద్ద ఉందో లేదో చూసుకోవాలి తప్ప, జనాల వద్ద మన ప్రసన్నతను మనము ఎప్పుడూ చూరగనే ప్రయత్నం చేయకూడదు. అల్లాహ్ తాలా మనందరికీ సహనం వహిస్తూ దీని యొక్క పనులు చేసేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తాలా ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ హదీస్ మనకు బుఖారీ, ముస్లింలో కూడా లభిస్తుంది.